మంది కుటుంబాలను బయటోడు కాదు, సొంత అక్క, సొంత చెల్లి, సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత వారే ఒకరికి విరోధంగా ఒకరు ఏం చేస్తారు తెలుసా? విచ్ క్రాఫ్ట్ అపవాది శక్తుల ద్వారా పట్టి పీడించబడటానికి అనుమతిస్తున్నారు. నా ఓరు అనుమతించబడాలి, చావాలో రక్తంగా చావాలి, పట్టి పీడించబడాలి, నాశనం అవ్వాలి. ఎందుకు? స్వార్థానికి. వారు బాగుండాలి, ఇంకోళ్ళు బాగోకూడదు, వాళ్ళు ఫలించాలి, ఇంకోళ్ళు ఫలించకూడదు. ఎంత మందిని చూస్తున్నామండి, ఎంత దుఃఖకరమైన విషయం. వారు దురాత్మ ద్వారా ప్రభావంతో నింపబడి వెళ్తారు. ఈ దురాత్మ సమూహంతో నింపబడిన వారిని, వాటి ద్వారా పనిచేయబడుతున్న వారిని దగ్గరికి వెళ్ళి చేతబడి శక్తులు, ఇదిగా పంపించు, ఇక డబ్బులు ఇస్తాం, పంపించు. ఎంత దుఃఖకరమైన విషయం తెలియట్లేదు. చాలా మందికి మోసపోతున్నారు. ఏంటి తెలుసా? వారు అనుకుంటున్నారు వారు ఏదో డబ్బులు ఇచ్చి ఒక మంత్రగాడి దగ్గర నుండి చేతబడి శక్తుల్ని ఇంకో మీద పంపిస్తే వీరి పని అయిపోయింది అనుకుంటున్నారు. నో. యు ఆస్క్ ఎనీ విచ్ క్రాఫ్ట్, మంత్రగాళ్ళని ఎవరినైనా అడగండి, చెప్తారు. ఏంటి తెలుసా? ఎవరైతే పంపిస్తున్నారో, పంపించిన తర్వాత వెళ్ళిన చోట పని చేయకపోతే, లేకపోతే వెళ్ళిన చోట నుంచి బయటకు వస్తే ఎక్కడికి వస్తాయి తెలుసా? ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరకు వస్తారు. అందుకనే ఇంకోటి బాగుపడకూడదని చేసేవారు చాలా మంది, వారి జీవితాలకి స్లాప్ బ్యాక్. ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇట్స్ లైక్ ఎ బాల్, బౌన్సింగ్ బాల్. గోడకి ఎత్తి కొట్టండి, మీరు ఎంత గట్టిగా కొడతారో అంత గట్టిగా వస్తారు.